ఈరోజు మనం ధ్యానించే అంశము దేవుని యొక్క ఉద్దేశము కలిగి కూడా దేవుని యొక్క శక్తి లేకపోవడము ఎంతవరకు అది మనకి హెల్ప్ఫుల్, అది ఎంతవరకు ఉపయోగకరమైంది. దేవుని యొక్క ఉద్దేశము పిలుపు కలిగి దేవుని శక్తి లేకపోతే ఏం లాభము, దేవుని అభిషేకం లేకుండా ఉండి ఏమి లాభము. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మనకి ఒక మంచి గొప్ప శక్తి కలిగిన ప్రవక్త కనబడుతున్నాడు, ఏలియా. ఏలియా ఒక సందర్భంలో జెజబెల్కి భయపడి ఆ స్త్రీకి భయపడి నేను చచ్చిపోతే మేలని పారిపోయినాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో చూస్తాం. ఆయన పారిపోయి ఏమని ప్రార్థన చేస్తాడంటే దేవునికి, ప్రభువా నేను చచ్చిపోతే మేలు, నేను శ్రేష్ఠుడిని కాదు, నాకంటే ముందున్న ప్రవక్తల కంటే శ్రేష్ఠుడిని నేను కాదు, నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని, నేను చచ్చిపోతే మేలు అని ప్రార్థన చేసినవాడు. అరణ్యంలోకి పోయి 40 దినాలు ప్రయాణం చేసి ఆయన ఇటువంటి ప్రార్థన, ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఏలియా ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అని అంటే, ప్రభువా నేను అందరూ ఓడిపోయినారు, అందరూ విఫలమైనారు, నేను కూడా ఫెయిల్ అయిపోయినాను, నేను కూడా నిలబడలేకపోయినాను, నేను వేరే వాళ్ళకంటే శ్రేష్ఠుడిని కాదు, నేను చచ్చిపోతే మేలు అని నేను తలంచుతున్నానని దేవుడు మాట్లాడతాడు. కానీ ఆ సందర్భంలో దేవుడు ఈయన చనిపోవాలనుకుంటున్నాడు కనుక చావునివ్వలేదు. ఆయన నిరుత్సాహంలో ఉన్నాడు అనేసి నిరుత్సాహంలో దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు తిరిగి ఏలియాతో అంటాడు, లేదు, నీ ప్రయాణం ఇంకా ముందుగా ఉంది, లెగు, ఏ మార్గంలో అయితే నువ్వు వచ్చినావో తిరిగి అదే మార్గంలో తిరిగి వెళ్ళి ఎలీషాని అభిషేకించు, జెహూను అభిషేకించు, ఇది చేయి అది చేయి అని దేవుడు తిరిగి ఏలియాని తిరిగి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఏలియా తన ప్రయాణము ఆగిపోయిందని భావించినాడో, తలంచినాడో, దేవుడు ఆ సమయంలో ఒక వ్యక్తిని ఆయనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇంకొక ప్రవక్తను నువ్వు ఎన్నుకో, ఎలీషాను నువ్వు ఎన్నుకో, నీ తర్వాత ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు పనిని. ఏవైతే ఆగిపోయినాయో ఆ పనులు ఆయన ముగిస్తాడు అని దేవుడు ఏలియాతోని మాట్లాడినాడు. అప్పుడు ఏలియా ఈ 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు ఒక వ్యక్తి 12 ఎడ్లు తీసుకొని భూమిని దున్నుతూ ఉంటాడు. ఎవరు అంటే ఎలీషా. అప్పుడు ఏలియా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దుప్పటిని ఆయన మీద వేసి నన్ను వెంబడించు. ఎగ్జాక్ట్గా ఎట్లా అంటే యేసు ప్రభు వారు తన శిష్యులను ఎట్లయితే పిలిచినారో ఆ రీతిగా ఈయన దుప్పటిని వేసి నన్ను వెంబడించు, బీ మై డిసైపుల్, నన్ను ఫాలోగా అని పిలవడం జరిగింది. అప్పుడు ఎలీషా అంటాడు, నేను వెళ్ళి మా ఇంటి వాళ్ళకి చెప్పేసి నేను వచ్చేస్తాను, మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఎడ్లయితే ఆయన దున్నినాడో దాన్ని ఆ యొక్క చెక్కను అంటే దున్నే పరికరమును ఆయన మంటకు వాడుకున్నాడు. ఆ ఎద్దులను ఆయన కోసి ఆ యొక్క గ్రామస్తులందరికీ ఆయన పంచిపెట్టి, అంటే ఇక తిరిగి మళ్ళీ ఆ పనికి వృత్తికి నేను రాకూడదు అన్నట్టుగా సంపూర్ణంగా వాటిని కట్ చేసేసి అవి భోజనం వాళ్ళకి అందరికి పెట్టేసి ఏలియాతోని ప్రయాణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా,
ఏలియాతో ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక శిష్యుడుగా చేయబడ్డాడు. ఒక డిసైపుల్గా, ఒక అసిస్టెంట్గా, ఒక హెల్పర్గా ప్రయాణమైనాడు. ఎవరు? ఎలీషా. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఏలియా నిరుత్సాహానికి ముందు ఏ గొప్ప కార్యాలైతే చేసినాడో, ఏ అగ్నినైతే ఆ కర్మెల్ పర్వతంలో తీసుకొని వచ్చినాడో, ఆ అనుభవాలు ఎలీషా చూడలేదు. ఆ అనుభవాలు ఎలీషా చూడలేదు. ఆయన ఏ రీతిగా ఆహాబ్ దగ్గరికి పోయినాడో, ఏ రీతిగా మాట్లాడినాడో, వర్షం గురించి మాట్లాడినాడో, ఏ కరువు అయితే రాబోతుందో దాని గురించి మాట్లాడినాడో, ఏలియా కాలంలో అంటే ఆ నిరుత్సాహము అనుభవం వచ్చిన తర్వాత నా కాలం అయిపోయింది, నా పరిచర్య అయిపోయింది, నేను ఒక ఫెయిలియర్ అని ఆలోచన వచ్చిన తర్వాత ఎలీషా పరిచయం అంటే మొదటి భాగంలో ఏలియా ఎలా నడిచినాడో ఈయనకు తెలియదు. కానీ ఎలీషాని పిలిచిన తర్వాత ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు శిష్యుడుగా చేయబడ్డాడే, అప్పుడు ఎన్నో విషయాలు ఎలీషా చూడగలిగినాడు. ఏలియా జీవితము ఎలా ఉందో ఆయన చూడగలిగిన, ఆయన ఎట్లా బ్రతుకుతున్నాడు, ఎలా తింటున్నాడు, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి. తర్వాత కొత్త నిబంధనలో మనం చూస్తాం అదే రీతిగా ఎవరు వచ్చినారు? బాప్తిజం ఇచ్చి యోహాను అదే మాదిరిగా అట్లనే బట్టలు, అదే ప్రవక్తగా ఏలియా ఆత్మతో బాప్తిజం ఇచ్చి యోహాను మనకు కనబడుతున్నాడు. ఏలియా ఎలా కదిలినాడో బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అదే రీతిగా కదిలినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏలియాతో ప్రయాణం అయినప్పుడు ఏలియా జీవితం ఏంటి, ఏలియాతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్కు ఎలా ప్రత్యక్షమవుతా ఉంది, ఈయన ఎలా ఇతరుల గురించి ఆ ప్రవచన వాక్కులను ఎలా చెప్పగలుగుతున్నాడు, వీటన్నిటినీ క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఎలీషా చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదే కాదు, మీరు గమనించండి, ఈ ఆహాబు రాజు ఆయన ఏం చేసినాడంటే భార్య దగ్గర పోయి తన బాధను వెళ్ళబుచ్చుకున్నాడు. ఏంటిదంటే ఏదో ఒక మంచి పొలము ఇష్టపడ్డాడు, పోయేసి ఆ యొక్క యజమానుడిని అడిగినాడు. యజమానుడిని అడిగినప్పుడు ఆయన ఈయననేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఈయన బాధలో కూర్చొని ఉన్న సందర్భంలో తన యొక్క భార్య అడుగుతుంది, ఏంటిది ఇట్లా బాధలో ఉన్నావంటే, ఇక చూడు తనని నేను ఇట్లా పొలంను అడిగినా నేను, కానీ ఆయన అమ్మడానికి ఇష్టము చూపించట్లేదు అంటే భార్య ఏం చేస్తుందంటే కువిక్తితో ఆ పొలాన్ని లాక్కునేటట్టుగా, అవమానంతో ఆయనను చంపించేటట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి చివరికి ఆ యొక్క పొలాన్ని ఆయనకు అందేటట్టుగా చేస్తుంది అనమాట. కువిక్తితో చాలా ఆ వ్యక్తిని చంపిపించి. ఎప్పుడైతే ఈయన ఆహాబు ఆ యొక్క పొలంలోనికి వెళ్ళి ఆక్రమించుకోవడానికి, సొంతం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మార్గంలో ఏలియా కలుస్తాడు. ఏలియా కలిసి ఇవన్నీ విషయాలు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ఆహాబు రాజు చాలా తగ్గించుకుంటాడు, చాలా దీనంగా తగ్గించుకుంటాడు. బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే బహుగా తగ్గించుకున్నట్లుగా లేఖనాల్లో మనం చెప్తా ఉన్నాయి. తగ్గించుకున్నప్పుడు దేవుడు అంటాడు ఏలియాతోటి, ఏలియా, ఈ ఆహాబు రాజు ఇంత చెడ్డోడైనప్పటికీ నా దగ్గర ఎలా తగ్గించుకున్నాడో నువ్వు చూసినావు కదా, ఆయనకు చెప్పు, ఆయన కాలంలో ఈ శిక్ష, ఆయన చేసిన పాపము నేను ఆయన తగ్గించుకున్నందుకు ఆయన దినంలో నేను తీసుకొని రాను, కానీ తన కుమారుడు కాలంలో నేను తీసుకొని వస్తాననేసి దేవుడు మాట్లాడతాడు. అంటే ఇవన్నీ ఎవరు చూస్తుండొచ్చు? ఇప్పుడు ఈయన ఒక హెల్పర్గా ఉన్నాడు. హెల్పర్గా ఉన్నంత కాలము బైబిల్లో ఫోకస్ ఆయన మీద ఉంటుందా, లేకపోతే గొప్పగా నడుస్తున్న వారిపైన బైబిల్లో ఫోకస్ ఉంటుందా? ఇప్పుడు గొప్పగా నడిచేవారు ఎవరు? ఏలియా నడుస్తూ ఉన్నాడు. శక్తితో ఎవరు నడుస్తున్నారు? ఏలియా నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏలియా గురించి మాట్లాడబడుతుందా, లేకపోతే ఎలీషా గురించి మాట్లాడబడుతుందా? అక్కడ ఆయన ఉన్నప్పటికీ ఆయన ఉన్నట్టుగా మనకు కనబడదు, కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఒక సందర్భం ఉంది, మనము ఇంకా చాలా కార్యాలు జరిగినాయి. దేవుడు ఎలా
ఏలియాని వాడుకున్నాడు. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఆయన జీవితం చూస్తున్నాడు, జీవిత విధానం చూస్తున్నాడు, ఒక ప్రవక్త ఎలా బ్రతుకుతాడో చూస్తున్నాడు, ప్రవక్త దగ్గర ఎటువంటి శక్తి ఉందో చూస్తున్నాడు, ఆ ప్రవక్త ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు జరిగినాయో చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు, కానీ ఈయన ఒక శిష్యుడుగా ఉన్నాడు. ఆ అనుభవంలోనికి ఈయన రాలేదు. ఇంకా హీ హాజ్ నాట్ కమింగ్ టు దట్ ఎక్స్పీరియన్స్. అయితే ఇంకొక సందర్భం కూడా జరిగింది. ఏంటిది? ఒక రాజు, మన ఇశ్రాయేల్ యొక్క రాజు, ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక పరిస్థితి వచ్చింది. ఆయన కింద పడిపోయేసి గాయపాలై చావు బతుకుల్లో ఉన్నప్పుడు వేరే దేవతలు, బాల్ దేవతలకు సంబంధించిన యాజకుల దగ్గరికి వెళ్ళేసి, ఆ యొక్క ప్రవక్తల దగ్గరికి వెళ్ళేసి ఆయన మెసెంజర్స్ని పంపిస్తాడు. ఏమని అని, నేను బ్రతుకుతానా చచ్చిపోతానా పోయి కనుక్కొని రాపో అనేసి వేరే దేవతల దగ్గరికి ఈయన పంపించినప్పుడు, ఇశ్రాయేల్ యొక్క రాజు పంపించినప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడతాడు. చూడు, ఈ రాజు ఇట్లా పంపిస్తూ, నేను ఇక్కడ లేనా? నేను దేవుడిని కాదా? మీ మధ్యలో నేను లేనా? నన్ను దాటిపోయేసి పక్కన దేశంలో, పక్కన ప్రాంతంలో ఉన్న వ్యక్తి దగ్గర ఆ దేవతల యొక్క సందేశం ఈయనకు కావాలనా? బ్రతుకుతానో లేదో తెలుసుకోవడానికి అక్కడికి పంపిస్తున్నాడు. పోయి అడ్డుపడి ఆ యొక్క సందేశాన్ని ఆ మెసెంజర్స్కి ఇవ్వు, నువ్వు ఖచ్చితంగా నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు, ఇదే రీతిగా నువ్వు చచ్చిపోతావు అని దేవుడు బయలుపరుస్తాడు. ఆ మెసెంజర్స్ ఆ దేశానికి వెళ్ళరు. సగంలోనే ఏలియా కలిసిన వెంటనే తిరిగి రాజు దగ్గరికి వస్తారు. రాజు అంటాడు, ఏంట్రా బాబు, మీరు అందరినీ పంపించినా కదా, మీరు పోలేదా అంటే, లేదండి, ఇట్లా మధ్యలోకి ఆయన కలిసినాడు, ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడు అంటే, తను ఇట్లా రాజు బ్రతకడు, చనిపోతాడు, ఇదే పరిస్థితులు చచ్చిపోతాడు, ఆయనకు పోయి చెప్పుపో అనేసి అంటాడు. కలిసిన వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, బాగా ఇట్లా రోమాలు ఉన్నాయి, ఇట్లా లెదర్ వస్త్రాలు కలిగి ఉన్నాడు, ఇట్లా కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చిన వెంటనే ఆయన అంటాడు, ఈయన ఎవరో కాదు, ఏలియా అడ్డుపడ్డాడు, ఏలియా యొక్క సందేశాన్ని ఇచ్చినాడు. అయితే ఈయన ఏం చేస్తాడు, రాజు ఈ వ్యక్తిని పట్టుకురా పో అని ఒక కమాండర్ని పంపిస్తాడు. 50 మంది పైన అధికారిగా ఉన్న కమాండర్ని ఇచ్చి పంపిస్తాడు. ఏలియా కూర్చొని ఉంటాడు, కొండపైన కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఈయన పంపించింది ఎందుకంటే, ఇటువంటి సందేశము ఈయన ఎందుకు ఇచ్చినాడు, ఈయనని చెరపట్టుకొని రండి. బహుశా ఆ రాజు మైండ్లో ఏలియాని పట్టుకొని వచ్చి చంపుదాము అనే తలంపుతో బహుశా 50 మందిని పంపిస్తాడు, కమాండర్ని ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు ఏలియా అంటాడు, నేను రాను, ఒకవేళ నేను దేవుని సేవకుడిని అయితే పరలోకం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది అని చెప్పిన వెంటనే ఏలియాని పట్టుకొని వెళ్ళడానికి వచ్చిన కమాండర్ కానీ 50 మంది దేవుని అగ్నిలో కాల్చబడి అక్కడే కూలి చచ్చిపోతారు. అప్పటికి రాజు ఆగడు, ఇంకొక వ్యక్తిని పంపిస్తాడు. పంపించి ఏమనంటాడంటే, త్వరగా రా, రాజు పిలుస్తున్నాడు. బహుశా ఈ సందేశం ఇచ్చిన వ్యక్తి ఏ సందేశం అయితే ఇచ్చినాడో ఆయననే హతం చేసేస్తే ఈయన బతుకుతాడనేమో ఆలోచన కలిగి ఉన్నాడేమో తెలియదు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటిదంటే, ఈయన బ్రతుకుతే కాదు, ఈయన చనిపోతే కాదు, ఈయన మరణము దేనిపైన ఆధారపడి ఉందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన శాసనం పైన ఆధారపడి ఉంది. ఈ ఏలియాని ఇప్పుడు సందేశం ఇచ్చిన వ్యక్తి నువ్వు హాని చేస్తే నువ్వు బ్రతుకుతావా అంటే, ఆయన చచ్చిపోతే నువ్వు బ్రతుకుతావా? కాదు కదా. ఈ సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు ఈ యొక్క రెండో టీం వాళ్ళు పోతారు, 50 మంది. ఇంకొక కమాండర్ పోయి నిలబడి తొందరగా రమ్మంటున్నాడు రాజు. అంటే అంత తొందరగా, అప్పటికే ఆల్రెడీ 50 మంది చచ్చిపోయినారు ఆ కమాండర్తో సహా. మళ్ళా అంటాడు, నేను నిజమైన దేవుని సేవకుడిని అయితే పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్ను మిమ్మల్ని కాల్చి వేస్తుంది అని చెప్పిన వెంటనే పరలోకం నుంచి అగ్ని దిగి రావడము, వాళ్ళందరినీ కాల్చివేయడము జరిగింది. దేవుని బిడ్డలారా, కర్మెల్ పర్వతం పైన కూడా అదే జరిగింది. వీళ్ళందరికీ హిస్టరీ తెలిసే ఉంటుంది, కానీ ఎవరితో పెట్టుకున్నారు ఇప్పుడు కయ్యము? ఆ ప్రవక్తతో పెట్టుకున్నారు. అయితే రాజు అక్కడికి ఆగిపోయినాడా? ఆగిపోలేదు. మూడో వ్యక్తిని పంపించినాడు, ఇంకా 50 మందిని పంపించినాడు. ఆ వ్యక్తి పోయి దీనంగా
తగ్గించుకుంటాడు. అయ్యా మేము దాస్తులము, మా ప్రాణంను కాపాడు. మా ముందు ఎవరైతే పంపించబడ్డారో వాళ్ళు ఎట్లా చనిపోయినారో ఆ రీతిగా మేము చనిపోవడానికి మేము అటువంటి పరిస్థితి కల్పించకు, కృప చూపెట్టు అని దీనత్వంతో ఎప్పుడైతే తగ్గించుకొని రిక్వెస్ట్ చేసుకుంటాడో అప్పుడు దేవుడు తన దూత ద్వారా ఏలియాతో మాట్లాడతాడు. వెళ్ళు, రాజుతో వెళ్ళి చెప్పుకో, భయపడకు, అని ఏం చేయలేడు, నిన్ను వెళ్ళు అని పంపిస్తాను. ఇదంతా సందర్భము ఎవరు చూస్తుండొచ్చండి? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎలీషా గమనిస్తూ ఉన్నాడు. తన యజమానుడు, తన నాయకుడు, తన పైన అధికారిగా నియమించబడినవాడు, తను నడిపిస్తున్న వ్యక్తి ఎలా శక్తితో కదులుతున్నాడో, ఎలా దేవుని వాక్కుతో కదులుతున్నాడో, దేవుని అభిషేకంలో కదులుతున్నాడో ఈయన తెలుసుకున్నాడు, చూసినాడు అన్నీ. కానీ తన జీవితంలో ఆ శిష్యుడుగా ఆ శక్తిని కలిగి ఉన్నాడా? లేదు. ఆ అనుభవాలు ఆయనకు వచ్చినాయా? లేదు. గమనించండి, ఈ 6 నుంచి 10 సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆ అనుభవంలోనికి రాలేదు. కానీ పిలుపు ఎప్పుడు వచ్చింది ఆయనకు? ఆయన ప్రవక్తగా ఎప్పుడు పిలువబడ్డాడు? ఈ 6 నుంచి 10 సంవత్సరాల కంటే ముందే ఎప్పుడైతే ఏలియా నిరుత్సాహంతో ఉన్నాడో అప్పుడు దేవుడు ఏమని చెప్పినాడు? అనాయింట్ ఎలీషా యాజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్టర్ యూ, నీ తర్వాత ప్రవక్తగా ఈయనను అభిషేకించు అని దేవుడు చెప్పినాడు. అంటే ఈయన ప్రవక్తగా పిలువబడ్డాడు కానీ ఆ ప్రవక్తతో కదిలే శక్తి ఈయనకు లేదు. ప్రవక్తగా నియమించబడ్డాడు కానీ ఆ ప్రవక్త తన యజమానుడు ఎలా కదులుతున్నాడో శక్తితో ఆ అనుభవము ఎలీషాకి లేదు. సరే 6 సంవత్సరాలు గడిచినాయి. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఈ చరిత్రకారులు చెప్తా ఉన్నారు. హౌ మచ్ టైమ్ వాజ్ హీ డిసైపుల్డ్ బై ఎలైజా ద్వారా ఎంతకాలము ఒక శిష్యుడుగా చేయబడ్డాడంటే ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఆయన ట్రైనింగ్ పొందుకున్నాడు. ఇప్పుడు ఇన్ని దినాలు గడిచినాయి, కామ్గానే ఉన్నాడు. పిలువబడ్డాడని తెలుసు, ఏర్పాటు చేయబడ్డాడని తెలుసు, ఈయన తర్వాత ఈయననే ప్రవక్తలాగా కదలాలని తెలుసు. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకున్నాడు. ఏంటిది అంటే దేవుడు ఏలియాను ఆకాశంలోనికి, పరలోకంలోనికి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడన్న సంగతిని తెలుసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం తెలుసుకున్నాడు? ఇప్పుడు ఈయన పరలోకానికి వెళ్ళిపోతాడు. యజమానుడు ఏ టైంలో ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడో తెలియదు. గిల్గాల్ ప్రాంతంలో ఉన్నారు. ఆ గిల్గాల్ ప్రాంతంలో ఏలియా వచ్చి అంటాడు ఎలీషా తోటి, ఇక చూడు, దేవుడు నన్ను బేతేల్ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తున్నాను, ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. కానీ ఈయన అంటాడు, జీవం కలిగిన దేవుడు తోడు, నువ్వు జీవించినంత కాలము, దేవుడు సజీవుడిగా ఉన్నంత కాలం నిన్ను మాత్రం వదిలేది లేదు. ఆ యొక్క బేతేల్ అనే ప్రాంతంకి ఎందుకు వెళ్ళినాడంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ఒక 50 మంది ప్రవక్తలు ఉన్నారు. అక్కడ స్కూల్ ఉంది, ప్రొఫెటిక్ స్కూల్ ఉంది. ఆ ప్రాఫిట్స్ని ఈయన ఏలియా కలిసి ఏదైతే వాళ్ళకు చెప్పాలో చెప్పి కొద్ది పక్కకు జరిగిపోయిన తర్వాత ఆ 50 మంది ప్రవక్తలు వచ్చి ఈ ఎలీషాతో మాట్లాడతారు. ఏమనంటారంటే, ఎలీషా నీకు ఒక సంగతి తెలుసా, మీ యజమానుడు ఈరోజు నీ నుంచి తీసుకొని వెళ్ళబోతున్నాడన్న సంగతి నీకు తెలుసా అంటే ఎలీషా అంటాడు, సైలెంట్గా ఉండు, నాకు తెలుసు, నీకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ విషయం. ఏలియాని దేవుడు తీసుకోబోతున్నాడని ఏలియాకు తెలుసు, ఈ ప్రవక్తలకు తెలుసు, వెంబడిస్తున్న ఎలీషాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలిసినప్పటికీ ఒకవేళ ఏలియా వెళ్ళిపోయినాడు అనుకోండి, ఈయన ప్రవక్తలాగా ఎందుకు ఈ భూమిపైన శక్తి లేకుండా, ఈయన జీవితంలో బాగా మండుతూ రగులుతూ
ఎంటీగా కనిపించిన స్థాయి ఏంటి తెలుసా? ఆయనకు తెలుసు ఏర్పాటు చేయబడ్డాడని, కానీ ఆ ఏర్పాటు తగ్గట్టుగా శక్తి ఆయనకు లేదు అనే సంగతి ఆయనకు తెలుసు. యజమానుడిలో ఉన్నది ఈయనలో లేదు అనే సంగతి ఈయనకు బాగా మండించినాడు అనమాట దేవుడు. ఆ 6 నుంచి 10 సంవత్సరాలు ఇది కలిగి ఉండాలి, ఈ అనుభవం నాకు కావాలి, ఈ శక్తి నాకు కావాలి. ఇప్పుడు వార్త ఏమొచ్చిందంటే ఏలియన్ దేవుడు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు అనే వార్త ఈయనకు అందింది, తెలుసుకున్నాడు. కానీ ఏలియన్ మాత్రం వదలట్లేదు. గిల్గాల్ నుంచి ఎక్కడికి వచ్చినారు? బేతేల్కి వచ్చినారు. బేతేల్ నుంచి ఎక్కడికి వచ్చినారు? ఎరికోకి వచ్చినారు. అక్కడ కూడా అట్లనే. ఎరికో నుంచి ఎక్కడికి వచ్చినారు? యోర్దాన్ నది దగ్గరికి వచ్చినారు. దేవుని బిడ్డలారా, యోర్దాన్ నది దగ్గర దుప్పటి తీసుకుంటాడు ఏలియా. ఆ యొక్క యోర్దాన్ నదిని ఇట్లా కొడతాడు. కొట్టినప్పుడు 2గా చీల్తాయి. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అదంతా? ఎలీషా చూస్తున్నాడు. దేవుని బిడ్డల గమనించండి ఈ విషయం. పొడి నేల మీద ఎవరెవరు నడుస్తున్నారు? ఏలియా, ఎలీషా ఇద్దరు నడుస్తున్నారు. కొంత దూరం పోయిన తర్వాత యోర్దాన్ నది తెరిసిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు ఏలియా. అప్పుడు వరకు అడగలేదు, ఏం కావాలని కోరుతున్నావు నువ్వు? వాట్ డూ యూ వాంట్? నీకేం కావాలి? నీకు నేను వెళ్ళిపోకముందు నువ్వేం కోరుతున్నావు అడుగు అంటే, నా తండ్రి, నీ పైనున్న ఆత్మ 2 నాకు కావాలి, డబుల్ పోర్షన్ నాకు కావాలి. అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు కష్టమైందే నన్ను అడిగినావు, కానీ నీకు ఒక పరీక్ష ఇక్కడ ఉంది. ఏంటంటే, ఆ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావంటే, నేను నీ నుంచి వేరయ్యి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే టైంలో నువ్వు అక్కడ ఉండాలి, అది నువ్వు చూడాలి, అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కొద్ది దూరం వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పరలోకపు అగ్ని రథాలు రావడము, ఏలియాని ఎలీషాని వేరు చేయడము, అగ్ని రథాలు ఏలియాని పైకి లేపుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు ఈయన గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ఏలియా దుప్పటి కింద పడడము, ఆ అభిషేకము, ఆ ఆత్మ ఎలీషా పైకి రావడము, అదే దుప్పటిని తీసుకొని తిరిగి ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు యోర్దాన్ నది దగ్గరికి వచ్చి, వేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? ఏలియా దేవుడు ఎక్కడా అని తీసుకొని అదే దుప్పటి తీసుకొని ఆ యోర్దాన్ నదిని కొట్టినప్పుడు 2గా చీల్చబడ్డం చూస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు ఎలీషా చేయడము అక్కడ దూరం నిలబడి ఆ ప్రవక్తలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏలియా పైన ఆత్మ అభిషేకము ఇప్పుడు ఎవరి పైకి వచ్చింది? ఎలీషా పైకి వచ్చింది అని వాళ్ళందరూ వచ్చి ఈయనకి లోబడతారు, దాసులవుతారు. ఎందుకంటే దే హ్యావ్ సీన్ ద పవర్ ఆఫ్ గాడ్ అపాన్ హిస్ లైఫ్. ఆయన పైన దేవుని శక్తి రావడము వారు చూసినారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకాలము ఏలియా యొక్క డిసైపుల్గా ఉండి, ఒక శిష్యుడిగా ఉండి దేవుని శక్తిని పొందుకోకుండా ఆయన మిగిలిపోయినాడు అనుకోండి, ఆయన జీవితం ఎట్లా ఉంటుండే? ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా, చాలామందికి తెలుసు దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అది సేవకులు కానీ, సంఘము కానీ, సంఘస్థులు కానీ వాళ్ళలో లోటు ఎక్కడ ఉంది అంటే, పిలువబడ్డారని తెలుసు, ఏర్పాటు చేయబడ్డారని తెలుసు, కానీ వాళ్ళలో హెల్తీగా లేకపోతే లోటుగా ఉన్న అంశం ఏంటిదంటే,
దే హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తితో ఇంకా ఎన్కౌంటర్ జరగలేదు. దేవుని శక్తి లేకుండా వాళ్ళ పిలుపులో ఎలా సాగగలుగుతారు? దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చగలుగుతారు? చెప్పండి. ఈ దినాలలో చాలామంది దేవుని యొక్క సేవకులు కానీ దాసులు కానీ పరిచర్య చేయవారు ప్రకటిస్తున్నారు, కదులుతూ ఉన్నారు, కానీ ఏం లేదు. చెప్పండి. ఎలీషా ఏ రీతికైతే ఏలియాని వెంబడించినప్పుడు ఎలా ఉండేనో ఈ దినాలలో చాలామంది సేవకులు ఆ స్థాయిలోనే ఉన్నారు. పిలువబడ్డారని తెలుసు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసు, కానీ వాళ్ళ జీవితంలో లేనిదేంటి? దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి లేదు. ఆ అనుభవంలోనికి వాళ్ళు రాలేదు. కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతూ ఉన్నారు, సువార్త యొక్క శక్తిని నమ్ముతున్నారు. నిజమే, దేవుని యొక్క సువార్తలో శక్తి కలదు. పాపిని మార్చడానికి, రక్షణలో తీసుకురావడానికి అది దేవుని శక్తి అయి ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. కానీ దేవుని బిడ్డల, నీ జీవితంలో దేవుని శక్తి ఏది? ఇప్పుడు ఆది సంఘంలో వీళ్ళందరూ సువార్త ప్రకటించినారా? సువార్తలోనే శక్తి ఉన్నది అనేసి వీళ్ళలో శక్తి లేకుండా కదిలినారా? దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభుతో పాటు ప్రయాణం అయినప్పుడు 3.5 సంవత్సరాలు ఈ ఎలీషా ఏలియాతో ఎట్లా నడిచినారో వీళ్ళు కూడా నడిచినారు. యేసు ప్రభుని చూస్తున్నారు, యేసు ప్రభు శక్తిని చూస్తున్నారు, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపడం చూస్తున్నారు, యేసు ప్రభు గుడ్డల్ని బాగు చేయడం చూస్తున్నారు, యేసు ప్రభు ఏ రీతిగా అద్భుతమైన శక్తితో కదిలినాడో అన్నీ చూస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదండి, అభిషేకం లేదు. వీళ్ళ దగ్గర ఇంకా సువార్త లేదా? చెప్పండి. గాస్పల్ లేదా? ఉంది, సువార్త ఉంది. చూస్తున్నారు, తెలుసుకున్నారు. ఈ 3.5 సంవత్సరాలు యేసుప్రభు వాళ్ళ కళ్ళ ముందు చనిపోవడము, తిరిగి లేగడం చూస్తున్నారు. 40 దినాలు వీళ్ళతో కదలడము వీళ్ళు అనుభవించినారు. ఇన్ఫర్మేషన్ లేదా వీళ్ళ దగ్గర? కానీ దేవుడు ఏమన్నాడంటే, ఈ శక్తిని పొందుకునే వరకు మీరు ఇక్కడి నుంచి కదలకండి. సువార్త ఉంది, కానీ ఈ సువార్తను మోసుకెళ్ళే వారు ఆ యొక్క దైవిక శక్తి చేత అలంకరించబడి వెళ్ళాలి అని దేవుడు తలంచినాడు. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, దేవుని శక్తి లేదు. ఇన్ఫర్మేషన్ బాగుంది, చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నాం, కానీ ఏం లేదు అంటే ఆ పరలోకపు శక్తి లేదు, ఆ యొక్క పరలోకపు అభిషేకము లేదు, ఆ పరలోకపు శక్తి చేత ఇంకా తాకబడలేదు. అందుకోసమే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో శక్తితో కదలలేకపోతా ఉంటున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడైతే ఏలియా ఎలీషాకు వాగ్దానం ఇచ్చినాడో అప్పటికి ఇంకా ధైర్యం పెరిగింది ఆయనకు. వెళ్ళకముందు నేను పొందుకోగలుగుతాను అనే ధైర్యాన్ని ఏలియా పొందుకున్నాడు. పొందుకొని ఎదురు చూస్తున్నాడు, ఆ వాగ్దానము నెరవేర్చబడాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒకవేళ వాగ్దానం లేకపోతే ఎంత ఎదురు చూసినా కానీ అది జరగచ్చు, జరగకపోవచ్చు. మన విషయంలో, సంఘం విషయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నేను అంత్య దినాలలో నా ఆత్మను ప్రతి ఒక్కరిపైన
నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినాడా లేదా? దేవుని యొక్క ఆ మహాదినము రాకమునుపు ఏం జరుగుతుందంట? ఈ భూమి పైన తన ఆత్మను ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కుమ్మరించినాడు, కుమ్మరిస్తూనే ఉన్నాడు. పేతురు కూడా నిలబడి అంటాడు, ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును పిల్లల పిల్లలకును ఎందరైతే క్రీస్తు నామంలో పిలువబడతారో ఈ వాగ్దానం. ఏ వాగ్దానము? పెంతెకోస్తు దినమున ఏ అనుభవంలో కిందకైతే వాళ్ళు వచ్చినారో, ఏ శక్తిని అయితే పొందుకున్నారో, ఏ కృపావరాలైతే పొందుకున్నారో ఆ వాగ్దానము నీకును నీ పిల్లలకును పిల్లల పిల్లలకును అందరికీ చెంది ఉందని దేవుడు చెప్పినాడు. ఎందుకు ఇచ్చినాడు దేవుడు? పొందుకోవడానికి వాగ్దానం ఇచ్చినాడా? కేవలము విని తెలుసుకొని మంచిగా ఉందని వెళ్ళిపోవడానికి దేవుడు వాగ్దానం ఇచ్చినాడా? కానీ ఎంతమంది వాగ్దానం పొందుకున్నారు? ఈ 2వ అధ్యాయంలో మీరు చూడండి, అపోస్తుల కార్యంలో వాళ్ళు దేవుని శక్తితో నింపబడి ఏ రీతిగా కృపా వరాలు పొందుకున్నారో చూడండి. 4వ అధ్యాయం మనకు వస్తే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరలా పరిశుద్ధాత్మతోనూ శక్తితో వాళ్ళు నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 8వ అధ్యాయము అపోస్తుల కార్యంలో మీరు చూడండి, ఆ యొక్క పేతురు యోహాను నమ్మిన వారు రక్షణ పొందిన వారి పైన చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తితో వారిపైకి దిగి రావడము, వారు ప్రవచించడము, భాషలు మాట్లాడడము, కృపవరాలు పొందుకోవడము మనం అక్కడ చూస్తాము. 10వ అధ్యాయంకి వచ్చేపాటికి కొర్నేలి గృహంలో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు అభిషేకించబడినట్లుగా అక్కడ చూస్తున్నాం. అక్కడ పేతురు నిలబడి అంటాడు, ఏం వ్యత్యాసం లేదు. మనం పెంతెకోస్తు దినంన ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చినాడో, యోవేల్ ద్వారా దేవుడు ఏదైతే ప్రవచనం ఇచ్చినాడో ఆ ప్రవచనాన్ని మేము ఎలా పొందుకున్నామో, ఎలా మనకు వర్తించిందో అదే మాదిరిగా దేవుడు ఈ అన్యులకు కూడా పరిశుద్ధాత్మతో నింపినాడు. ఈ అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఏంటిది? 12 మంది శిష్యులు పౌలుకు కలుసుకుంటారు. అయితే ఏ సువార్త అయితే లోతుగా తెలుసుకోవాలో తెలుసుకోకపోవడము, కేవలము బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిజమే పొందుకున్నవారు. అప్పుడు పౌలు క్రీస్తు గురించి ప్రకటించి వాళ్ళు క్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చి ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థన చేస్తాడో 12 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. వాళ్ళు ప్రవచించినట్లుగా దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు శక్తి లేని క్రైస్తవులు ఎందుకు ఉన్నారంటే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని వాళ్ళు ఎదురు చూడట్లేదు, వాళ్ళ ఆశతో అపేక్షించట్లేదు. ఇది నాకు సంబంధించింది, ఇది దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, నేను ఇది పొందుకునే వరకు నేను విడిచిపెట్టడానికి వీల్లేదు, నేను పొందుకోవాల్సిందే. దేవుని యొక్క ఉద్దేశాలు నేను నెరవేర్చాలంటే, దేవుని యొక్క ప్రణాళికలు నేను నెరవేర్చాలంటే నేను ఈ అభిషేకాన్ని పొందుకోవాల్సిందే. శక్తి లేకుండా దేవుని యొక్క పనిలో నేను ముందుకు సాగడానికి వీలు లేదని ఎలీషా లాగా మనం దేవుణ్ణి వెతకవలసిన వారమై ఉన్నాం. జీవం కలిగిన దేవుని తోడు నేను మాత్రము అది పొందుకునే వరకు నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదని ఎలీషా ఏలియాతో ఎలా చెప్పి ఎదురు చూస్తున్నాడో, దేవుని బిడ్డలారా, అటువంటి ఆశ, అటువంటి ఆకలి, అటువంటి తృష్ణ మన జీవితంలో అవసరమై ఉంది. ఈ దినాలలో పెద్ద సమస్య ఏంటిదంటే ఇన్ఫర్మేషన్. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే వాళ్ళు అనుకుంటారు కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు నేను ఇగో ఈ విషయం తెలుసుకున్నాను కదా, ఆ విషయం తెలుసుకున్నాను కదా, బహుశా ఇప్పుడు అటువంటి కార్యాలు జరుగుతాయని తలంచుతారు. దేవుని బిడ్డలారా, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న అంత మటుకు మనం అన్ని పొందుకుంటామని కాదు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము
గురించి ఎంతమందికి తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది అని ఒకవేళ అడిగినట్లయితే చాలా చేతులు పైకి లేగిస్తాయి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు, ఈ యొక్క సందేశం తెలుసుకున్న వారు ఎంతమంది దానికోసము నమ్మి ఆ మాట, ఆ వాగ్దానము, దేవుని వాగ్దానము నమ్మి, తాకబడి, విశ్వసించి, ఎదురు చూసి ఎంతమంది పొందుకున్నారు చేతులు ఎత్తండి అని వాళ్ళని అడిగితే ఇక చేతులు పైకి రావు. వాళ్ళు అనుకుంటారు తెలుసుకున్న వెంటనే ఆ అనుభవంలోనికి మనం వచ్చేస్తాము. నాకు బైబిల్లో దీని గురించి తెలుసు, బైబిల్లో దాని గురించి తెలుసు, ఇవన్నీ విషయాలు నేను తెలుసుకున్న వ్యక్తినే. దేవుని బిడ్డలారా, ఆ మాటలు, ఆ వాక్యాలు, ఆ వాగ్దానము మన జీవితాన్ని తాకనంత వరకు, కదిలించే వరకు, మనలో ఒక కార్యసిద్ధి చేసే వరకు, మనలో ఆకలి దాహము పుట్టించే వరకు, విశ్వాసము పుట్టించే వరకు, మనలో ఆ తృష్ణను పుట్టించే వరకు ఆ అభిషేకంలోనికి మనము, ఆ వాగ్దానము నెరవేర్పులోనికి మనము రాలేము. ఆ ఇన్ఫర్మేషన్ నమ్మకంగా మారాల. నా హృదయాన్ని తాకి నేను ఏదైతే వాక్యాలు, వాగ్దానాలు నేర్చుకుంటున్నానో అది ఫస్ట్ నా హార్ట్ని తాకాలా, దాన్ని నేను నమ్మాలా, నమ్మిన దాన్ని ఆకలితో నేను వెతకాలి. వెతికినప్పుడే నేను అటువంటి అనుభవంలోనికి నేను రాగలుగుతాను. ఈ దినాలలో తెలుసుకున్న వెంటనే వాళ్ళు అనుకుంటున్నారు మేము నమ్మేసినాం అనుకుంటారు. లేదు, మీరు నమ్మలేదు. మీరు నమ్మినట్లయితే, మీ జీవితాన్ని ఆ వాగ్దానం తాకినట్లయితే మీరు అది పొందుకునే వరకు దానికోసము తపన చూపిస్తారు. పొందుకునే వరకు మీరు వెతుకుతూనే ఉంటారు. పొందుకునే వరకు ఈ ఎలీషా ఎలా కదిలినాడో ఆ రీతిగా కదులుతూనే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏం లాభము? దేవుడు మిమ్మల్ని పిలిచినప్పటికీ, ఏర్పాటు చేసుకున్నప్పటికీ, మీ ఎడల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, దేవుని యొక్క అభిషేకం లేకుండా, శక్తి లేకుండా, దేవుని యొక్క సామర్థ్యము మన జీవితంలో పొందుకోకుండా కదిలి ఏం లాభము? హల్లెలూయా. అప్పటి వరకు ఎలీషా పేరు బైబిల్లో అంతగా కనబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి మనం వస్తామో, ఆయన ఏలియా యొక్క దుప్పటిని తీసుకొని ఆ దేవుని ఆత్మశక్తితో ఏలియా యొక్క దేవుడు ఎక్కడా అని యోర్దాన్ నదిని ఆయన కొట్టినప్పుడు, ఏలియా ద్వారా ఏ రీతిగా యోర్దాన్ నది 2గా చీల్చబడిందో, ఎలీషా కాలంలో కూడా అదే మాదిరిగా అది చీల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ 2వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే, ఆ యెరికోలో ఉన్న ప్రజలు ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా ఇక్కడ నీటి ఊట ఉంది, కానీ చాలా చేదైన నీటి ఊట, అది పాయిజన్తో కూడింది, సరైనది కాదు, దీని మూలంగా రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, మిస్క్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి అని ఎలీషా దగ్గర తీసుకొని వచ్చినారు. ఎందుకు తీసుకొచ్చినారు చెప్పండి? దేవుని అభిషేకము, శక్తి ఏలియా పైకి రావడం మీరు చూసినారు. ఇప్పుడు ఈయన ఈ సమస్యను పరిష్కరిస్తాడు. కానీ గుర్తుపెట్టండి, మీరు మనిషి కాదు బాగు చేసేది. మనుషుల దగ్గర పోయి మనం ఆశ్రయించడం కాదు, అక్కడ బాగు చేసేది దేవుడు. ఎప్పుడైతే దేవుడి పైన మనం నమ్మకం పెట్టుకుంటామో, ఆ దేవుడు మన నమ్మకానికి తగ్గట్టుగా ఆయన దాసులను వాడుకుంటాడు, తన శక్తి ద్వారా ప్రజలను విడిపిస్తాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. వాట్ ఈస్ ద సెకండ్ మిరకిల్ వి సీ? ఎలీషా ద్వారా. ఇప్పుడు 2వ అద్భుతం ఏం జరుగుతుంది తెలుసా? ఏదైతే నీళ్లు పాడైపోయినాయో ఆ నీటిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ దినం మొదలుకొని దాన్ని వాడే రీతిగా, యూజ్ చేసుకునే రీతిగా అక్కడ దేవుడు అద్భుతాన్ని చేసినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఎలీషా
ఎక్కువగా ఎంటుకలు కలిగిన వాడు కాదు, కొద్దిగా బాల్డ్ హెడెడ్ అనమాట, ఎంటుకలు తక్కువ. అయితే ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది యవనస్తులు ఆయన ఎక్కిరిస్తారు, బాల్డ్ హెడెడ్ అని ఎక్కిరిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఒక మాట మాట్లాడతాడు అక్కడ, ఒక చాలా కోపంతో కూడిన ఒక మాట మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు 2 ఎలుగుబంట్లు వచ్చి ఈ 40 మందిని చీల్చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈయన కదలట్లేదు. ఏదైతే మాట్లాడుతున్నాడో అది అక్కడ లిటరల్గా దేవుడు జరిగించడము ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 4వ అద్భుతం ఏంటి తెలుసా? ఈ మోయాబు ప్రాంతంలో గొప్ప అద్భుతం దేవుడు నీటికి సంబంధించింది అక్కడ జరిగిస్తాడు. 4వ అధ్యాయంకి వచ్చేపాటికి విధ్వరాల యొక్క సమస్యను ఎలీషా తీరుస్తాడు. ఈ విధ్వరాలు ఎవరు అంటే ప్రవక్తల గుంపులో ఒక ప్రవక్త యొక్క భార్య. ఆమె వచ్చి ఏమనంటదంటే, మా భర్త ఒక ప్రవక్త, ఆయన కూడా ఈ ప్రవక్తల గుంపులో ఉండే చనిపోయినాడు, కానీ ఇప్పుడు అప్పు తీసుకున్నాడు, తీర్చలేకపోయినాడు. ఆ అప్పు ఎవరైతే ఇచ్చినారో మాకున్న 2 కుమారులను కూడా దాసులుగా తీసుకుపోవడానికి వచ్చినారు. ఎలీషా నువ్వు ఏమైనా చెయ్యి, దయచేసి మమ్మల్ని కాపాడు అన్నప్పుడు అక్కడ ఎలీషా అంటాడు, మీ ఇంట్లోకి వెళ్ళు, ఏముంది అని అంటాడు. కొద్దిగా అంత నూనె ఉంది అంటే, వెళ్ళు, ఎన్ని గిన్నెలు తీసుకొని వస్తావు అన్ని గిన్నెలు తీసుకొచ్చి పక్కనింటి వాళ్ళని అడుగు, ఎంతమందిని అడిగితే అంతమందిని అడుగు, నువ్వు ఈ గిన్నెలో ఉన్న నూనె అన్నిట్లో నువ్వు పోసుకుంటా వెళ్ళు. ఎప్పుడైతే పోయడం స్టార్ట్ చేస్తుందో ఆమె, ఆ ఇంట్లో గిన్నెలన్నీ నిండిపోయేంత నూనెని దేవుడు అద్భుతంగా తీసుకొని వస్తాడు. అప్పుడు అంటాడు, పోయి అప్పులు తీర్చుకో, మీ పిల్లలు మీరు బ్రతకండి అంటే ఆ రీతిగా శక్తితో కదిలినట్లుగా అప్పుడు వరకు కనబడలేదు. గమనిస్తున్నారా మీరు? అప్పటి వరకు ఎలీషా వాజ్ నాట్ ఆన్ ద సీన్. బట్ ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడ్డాడో, దేవుడు ఆయన ద్వారా కదులుతున్నాడో, ఆయన ఎక్కడ కదులుతున్నాడో అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి. తర్వాత ఇంకొక అద్భుతం అదే అధ్యాయంలో 4th చాప్టర్లో, షూనేమిరాలు బాగా వెల్తీ పర్సన్. ఆమె ఏం గమనిస్తుందంటే, ఈ ఎలీషా తరచుగా ఊర్లో వచ్చిపోతూ ఉన్నాడు. ఈమె బాగా ధనవంతురాలు, ఇంట్లో మంచి స్థానం ఉంది, పైన ఒక రూమ్ ఉంది. సో ఆయన దగ్గరికి వచ్చి అంటది, నువ్వు ఒక పరిశుద్ధుడివి, దేవుని దాసుడు అని నేను ఎరుగుదును, కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు, టేబుల్ ఉంది, ఇక మంచం ఉంది, మా ఆతిథ్యము స్వీకరించవచ్చు అని స్థానం ఇస్తుంది. అయితే ఎలీషా చాలా ఆలోచిస్తాడు, అరే ఈమెమో ఇంత ఆతిథ్యం ఇస్తూ ఉంది, మరి నేను ఏం మేలు చేయగలను అని గేహాజీని పిలుస్తాడు. తనకు సహాయం చేసే హెల్పర్ని పిలిచి అంటాడు, ఆమెను అడుగు, నేను ఏం చేయగలుగుతాను, రాజుతో మాట్లాడాలా, మాట్లాడమంటే మాట్లాడతాను, కమాండర్లతో మాట్లాడాలా, ఏ విషయంలో అయినా మాట్లాడాలంటే నేను మాట్లాడతాను, ఒకసారి అడిగి చూడు ఏం చేయగలుగుతామంటే ఆమె అంటే, అది నాకేం అవసరం లేదు, నేను ముందే ధనవంతురాల్ని, మా ఇంటోళ్ళ మధ్యలోనే నేను బ్రతుకుతా ఉన్నాను, నాకు కొత్తగా నాకేమీ అవసరం లేదు అంటే గేహాజీ అంటాడు, అయ్యా ఈమె ఇంకా గొడ్రాలుగానే ఉంది, పిల్లలు లేరు, భర్త ఏమో ముసలి వయసులో ఉన్నాడు, అది పిల్లలు లేరు. అయితే ఎలీషా అంటాడు, వచ్చే సంవత్సరము ఈ టైం కల్లా దేవుడిని కుమారుడిని ఇవ్వబోతున్నాడు అన్న ప్రవచన వాక్కును విడుదల చేస్తాడు. ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ బాబు అకస్మాత్తుగా చచ్చిపోతాడు. ఈమంటది, అటువంటి పరిస్థితి వస్తుందేమో, దయచేసి అటువంటి వాగ్దానాలు చేయకు. కానీ దేవుడు ఆ చచ్చిపోయిన బిడ్డను కూడా ఈ 4వ అధ్యాయంలో లేపినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడెక్కడైతే నడుస్తున్నాడో అద్భుతాలు. వాళ్ళు భోజనం చేసేటప్పుడు 4వ అధ్యాయంలోనే మనం చూస్తాము, వాళ్ళు ఒక ఆహార వస్తువును తీసుకొచ్చి వండే బదులు అది పాయిజన్తో కూడిన ఆహారము దాంట్లో కలిసినప్పుడు ఏ భోజనంలో అయితే విషం వస్తుందో దాన్ని ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత దాన్ని దేవుడు స్వస్థపరిచి
ఆ భోజనాన్ని తిన్నట్లుగా మనం ఎన్నో అద్భుతాలు. అదే అధ్యాయంలో యేసుప్రభు కాలంలో 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఎలా అనేకులకు పంచినాడో అదే 4వ అధ్యాయం చదవండి. ఆ 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి వీళ్ళకు ఈ ప్రవక్తలకు ఒక 20 బార్లీ లోఫ్స్ పట్టుకొని వస్తాడు. కానీ అక్కడ ఉన్నవారు 100 మంది. వీళ్ళు అంటారు, ఈ 100 మందికి ఎలా సరిపోతుంది, ఉన్నది 20 పీసులు మాత్రమే ఉన్నాయంటే దేవుడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దాన్ని మల్టిప్లై చేశాడు. యేసు ప్రభు కాలంలో ఎట్లయితే మల్టిప్లై అయినాయో ఆ రీతిగా ఆహారము మల్టిప్లై అయినట్టు నామాన్ యొక్క కుష్టి వ్యాధిని దేవుడు బాగు చేసినాడు. ఆ నామాను కుష్టి వ్యాధి గెహాజీకి వచ్చేటట్టుగా ఆయన పలుకుతే ఆ కుష్టి వ్యాధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. గొడ్డలి ఆ విషయంలో అద్భుతం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఎన్ని అద్భుతాలండి. ఆయన పలికినప్పుడు వీళ్ళకి గుడితనం వచ్చును గాక అని ఆ అర్మేన్ దేశానికి సంబంధించిన అరామ్కి సంబంధించిన ఆ దేశపు యొక్క సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు గుడ్డోలైనారు. కానీ మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు కళ్ళను తెరిస్తున్నాడు. చివరి అద్భుతము అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం ఏంటి తెలుసా? ఎలీషా తన కాలము ముగించి చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టబడినాడు. అయితే ఒక వ్యక్తిని ఆ ఇంచుమించు ఆ ప్రాంతంలో సమాధి పెట్టడానికి తీసుకొని వెళ్తుంటారు. అయితే శత్రువులు ఆ బ్యాండ్ ఆ యొక్క గుర్రాలు వేసుకొని రేడ్ చేయడానికి రావడం చూసి భయానికి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ చచ్చిపోయిన వాడిని సమాధి పెట్టకుండా ఆ శవమును తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తారంటే ఎలీషా ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో దాంట్లో ఇసిరేస్తారు. ఎప్పుడైతే ఈ చచ్చిపోయిన వ్యక్తి ఎలీషా ఎముకలను దాకుతాడో చచ్చిపోయిన వాళ్ళు వేసి కూర్చుంటాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని అద్భుతాలు, ఇంత శక్తి దేవుడు ఎందుకు చూపించినాడు తెలుసా? ఆ రీతిగా కదలడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు కూడా చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆయన విడిచిపెట్టలేదు అని అనుకున్నాడేమో. బహుశా ఇంత పెద్ద పిలుపును కలిగి ఇంత పెద్ద బాధ్యత కలిగి దేవుని శక్తి లేకపోతే ఏం లాభము? ఏలియాని విడిచిపెట్టలేదు. ఎలీషా ఎవరిని విడిచిపెట్టలేదు? ఎలీషా ఎవరిని విడిచిపెట్టలేదు? ఏలియాని విడిచిపెట్టలేదు. నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేది నాకు ఇది కావాలా, నీ పైన 2 ఆత్మ నాకు దయచేవా. 2 ఆత్మ అంటే డబుల్ పోర్షన్. డబుల్ పోర్షన్ అనేది అంటే ఏలియాకి ఎంతైతే ఉందో దానికంటే డబుల్ ఈయనకి ఏమని అడగట్లేదు, అది కాదు అడిగేది. ఏలియా ఎట్లయితే కదిలినాడో అట్లనే ఆ అభిషేకం నాకి, కానీ నన్ను ఒక జ్యేష్ఠుడిగా భావించు, ప్రథమ జ్యేష్ఠ ఫలముగా భావించు. యూద ఆచారంలో మొదటి కుమారునికి డబుల్ పోర్షన్ అది లాలో ఉందన్నమాట. అంటే మొదటి జ్యేష్ఠుడికి డబుల్ పోర్షన్ వాళ్ళ ఆస్తిలో. ఈయన ఏమని అడుగుతున్నాడు అంటే, ఒక జ్యేష్ఠుడికి ఏ హక్కు అయితే ఉంటుందో, మొదటి కుమారుడికి ఎట్లయితే హక్కు ఉంటుందో, ఆధ్యాత్మికంగా నీ పైన ఉన్నది నా పైన ఒక కుమారుడుగా నాకు దయచేయి అని అడుగుతున్నాడు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని గురించి వింటూ ఉన్నాము, దేవుని విషయాలు తెలుసుకుంటా ఉన్నాము, దేవుని శక్తి గురించి వింటూ ఉన్నాము, వాగ్దానాలు తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఆ వాగ్దానాలు మనల్ని తాకట్లేదు. ఆ వాగ్దానం గురించి మీకు తెలుసా అంటే తెలుసు బ్రదర్ అంటే, కానీ నీ జీవితంలో తాకిందా నిన్ను? నువ్వు దాన్ని నమ్మినావా? విశ్వసించినావా? అది నీది అని నమ్మినావా? దాన్ని వెతకడం స్టార్ట్ చేసినావా? ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినావా అని అడిగితే అవన్నీ మాట్లాడద్దు. వాగ్దానము తెలుసు నాకు. టుడే ఇన్ఫర్మేషన్ కాదు, ఎన్లైటన్మెంట్ కావాలి మనకి. అంటే దాని గురించి తెలుసుకోవడం కాదు, ఆ తెలుసుకున్న విషయాలు అది మనల్ని తాకి వెలిగించాలి, మనలో ఒక స్పందన క్రియేట్ చేయాలి, మనలో ఒక కార్యసిద్ధి చేయాలి, మనల్ని అటు నడిపించాలి. అది పొందుకునే వరకు దాని వెనకాల మనం పోవాలి. అబ్రహాం విషయంలో కూడా దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాలా? దేవుడు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేసినాడో అబ్రహాం దాన్ని నమ్మి ఓపికతో ఎదురు చూశాను గనుక దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసింది దేవుడు అనుగ్రహించాను. మనం ఎదురు చూడట్లేదు, మనం కనిపెట్టట్లేదు.
ఇది నాది, ఇది నేను పొందుకోవాలి, ఈ దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, ఈ అనుభవంలోనికి నేను రావాలి, ఇది నాకు సంబంధించింది అని ఎప్పుడైతే మనం విశ్వసించి వెతకడం మొదలు పెడతామో దేవుని యొక్క గొప్ప శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాలలో చాలామంది సేవకులు కానీ సంఘస్థులు కానీ దేవుని శక్తి గురించి వింటున్నారా అంటే వింటున్నారు, కానీ దేవుని శక్తులు ఎంతమంది నడుస్తున్నారు అంటే క్వశ్చన్ మార్క్. ఈ వాగ్దానం గురించి నీకు తెలుసా అంటే తెలుసు అంటున్నారు, కానీ వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకున్నారంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు విన్నాను తెలుసుకున్నాను. విని తెలుసుకోవడం నమ్మడం కాదు, నమ్మడము తెలుసుకోవడము. తెలుసుకున్న విషయము నమ్మకంగా నన్ను తాకి నాలో నమ్మకాన్ని విశ్వాసాన్ని పుట్టించాలా. ఆ యొక్క విశ్వాసము నాలో ప్రార్థన చేయి, వెతుకు, ఉపవాసం ఉండు, దానికోసం కనిపెట్టు అని నాలో కార్యము చేయాలి. అప్పుడు ఆ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. ఉట్టి వినిపోతే సరిపోదు. వినిపోయే వాళ్ళు దేవుని యొక్క శక్తితో వాళ్ళకి ఎన్కౌంటర్ జరగదు. విన్నదాన్ని వాళ్ళ హృదయాన్ని తాకినప్పుడు, విశ్వసించినప్పుడు, వెతకడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళని దేవుడు తన శక్తితో నింపుతాడు. ఆమేన్. దేవుడి యొక్క సంఘాన్ని అటువంటి శక్తితో నింపునుగాక. దేవుడు అటువంటి అభిషేకంతో నిండిన వారిని ఈ సంఘంలో లేపునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.